ముంబై సినీ నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. జత్వానీ అక్రమ అరెస్టు కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కుక్కల విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. జత్వానీ పోలీసుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, పిపి లక్ష్మీనారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తారని తెలిపారు. అలాగే నిందితుడు తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైల్లో ఉన్నాడని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు పూర్తి అవగా తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. విద్యాసాగర్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎట్టకేలకు కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ ఇవ్వడం వెనుక ఉన్న రీజన్స్ ఏమై ఉండవచ్చు? సంచలనం సృష్టించినటువంటి ముంబై నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ గత 76 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి జత్వానీ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ తో పాటు పీపీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ కోర్టులో తమ యొక్క వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా జత్వానీ తరపునటువంటి న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, లక్ష్మీనారాయణలు తమ యొక్క వాదనలు వినిపించారు. అయితే నిందితుడి తరపున ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి కూడా తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది. 76 రోజులుగా నిందితుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్ జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదు కాబట్టి విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేయాలని కూడా నిరంజన్ రెడ్డి కోర్టులో తన యొక్క వాదనను వినిపించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు దీనికి సంబంధించి ఇవాళ తీర్పును ఇవ్వటం జరిగింది. విద్యాసాగర్ కు షరతుతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కృష్ణ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.